హరే కృష్ణ అందరికీ. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వెనకనే నాలాంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతారు. ఇది ఈనాటి విషయం కాదు, ఇది ఇప్పుడు కాదు మొదలైంది. ఎప్పుడో 1996 నుంచి ఆయనతో ప్రయాణం చేసిన మా అభిమానులు మాకు ఆయనకి ఏదో ఆత్మీయమైన సంబంధం, ఒక ఆత్మీయమైన వ్యక్తిని చూసినట్టు అనిపిస్తుంది. ఆయన్ని చూస్తే యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూసినప్పుడైనా, సభల్లో ఆయన ప్రసంగాలను విన్నప్పుడైనా, సిల్వర్ స్క్రీన్ మీద ఆయన నటనని చూసిన మాలో ఏదో తెలియని ఆత్మీయమైన వర్ణించలేని ఫీలింగ్. 1996 నుంచి సినిమాల్లో ఆయన అంచెలంచెలుగా చాలా తక్కువ కాలంలోనే 2001 ఖుషీ సినిమా వచ్చేటప్పటికే పీక్స్ ఆఫ్ క్రేజ్ సంపాదించుకున్నారు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో. అలాంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో నేను ఒకరిని. ఆయన 2001లో ఖుషి అనే మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత చాలా సంవత్సరాల పాటు హిట్ సినిమా లేకుండా ఉన్న ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అని అనుకుని ఆయన కోసం సినిమాకి వెళ్ళిన సందర్భాలు ఎన్నో. అలా ఎన్నో సంవత్సరాలు సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చినాయి. 2001 నుంచి మళ్ళీ హిట్ సినిమా రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. మధ్యలో జల్సా అనే ఒక సినిమా వచ్చినా కానీ అసలైన ఆడియన్స్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోరుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ 10 సంవత్సరాల పాటు ఓపికగా వెయిట్ చేశాం. ఆయన అభిమానులు ఒక్క హిట్ కొట్టానా అని ఎంతో ఆదరతో అడిగిన దానికి ఆయన కొట్టి మా కోసం గిఫ్ట్గా ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ వచ్చిన అద్భుతమైన మరో సినిమా అత్తారింటికి దారేది సినిమా. దాన్ని ఇండస్ట్రీలోని కొంతమంది కాన్స్పిరసీ చేసి, పైరసీ చేసి ఆ సినిమాని ఫ్లాప్ చేయడానికి ట్రై చేసిన అవన్నింటిని దాటుకొని వచ్చి ఆ సినిమా మళ్ళీ ఇండస్ట్రీ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ గారి 2వ ఇండస్ట్రీ హిట్ మూవీ. అలా సినిమాల్లో ఆయన మళ్ళీ రైజ్ అవుతూ ఇంకా ఒకటి హిట్లు కొడుతున్న సందర్భంలో 2014లో తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయిన సందర్భంలో ఆయన లాస్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం రాజకీయ పార్టీని, జనసేన పార్టీని పెట్టి రావడం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రావడంతో ఆయన అభిమానులుగా ఆయన వెంటే ఉంటూ ఆయన విజయం కోసం మేము ఎంతో ఎదురు చూసాం. 2014లో ఎన్డీఏ కూటమి, దానిలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీతో పాటు టీడీపీ, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్, ఆయన అభిమానుల సపోర్ట్ చాలా ఉంది. దానికి నిదర్శనమే 2019లో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ లేకపోతే ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం ఎంత వినాశనం, అన్ని విధాలుగా ప్రకృతి వనరులు, అలాగే యువతలో ఉన్న శక్తియుక్తులు అన్నీ నాశనం అయిపోతే కేవలం ఏవో పథకాల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే 5 సంవత్సరాలుగా రాష్ట్రం కిందకి వెళ్తూనే ఉంది. ఇది కొద్దిపాటి జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు ఇంకా లాస్ అవ్వకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తగ్గి, అలాగే బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ వాళ్ళు కూడా కలిసి కట్టుగా ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పరచాలని ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో వచ్చిన ఈ ఎన్డీఏ కూటమి గెలుపొందాలని ఆకాంక్షిస్తూ నేను మీ అందరికీ అభ్యర్థిస్తున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయన్ని కనీసం ఒక 70,000 నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి అత్యద్భుతమైన విజయాన్ని ఆయనకి అందించమని మిమ్మల్ని అందరినీ, ముఖ్యంగా పిఠాపురం
ఓటర్లని వేడుకుంటున్నాను. ఇది నిజాయితీతో కూడిన నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ గారికి మనం ఇచ్చే గిఫ్ట్ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ విజయభాస్కర్. హరే కృష్ణ.